అయ్యి బాబోయ్, డౌట్ లేదు, ఇది ఖచ్చితంగా దొంగే. చాలాసేపటి నుంచి బెల్ కొడుతున్నా, తలుపు తీవే. నన్ను ఆపుతావా? అసలు ఎవరు నువ్వు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, నువ్వెవరు? ఆడపిల్లని, కనిపించట్లేదా? కనిపిస్తానే ఉన్నాయి, పైనుంచి కింద వరకు ప్రతి పాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నేను అడిగింది నువ్వు ఆడపిల్లవా లేడి పిల్లవా అని కాదు. నీ పేరేంటి, అడ్రస్ ఏంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేరు సుప్రజ, డాటర్ ఆఫ్ రంగారావు. అడ్రస్ ఇదే. పేరు సుప్రజ బానే ఉంది, తర్వాత మ్యాటరే డౌట్ గా ఉంది తల్లి. షట్ అప్. అసలు మా ఇంట్లో ఉన్న నువ్వెవరివి? ఇంట్లో ఉన్నానంటే ఇంటల్లుండన్నమాట, అర్థమైందిగా. ఇక వెళ్ళు. ఇందాకే పోలీస్ కమిషనరు నీ గురించి చెప్పాడు. ఏంటి? పోలీస్ కమిషనర్ నా గురించి చెప్పాడా? నీలాంటి వాళ్ళ గురించే చెప్పాడు. చార్మింగ్ గా ఉన్న అమ్మాయిలు వచ్చి చార్ము చూపించి మొత్తం దుబ్బేశారంటగా. ఏ అమ్మా, స్ప్రే తీసి నా ఫేస్ మీద కొట్టేదావనే. నీ మొహానికి స్ప్రే కూడానా? ప్యాడ్ చాలు. అర్థమైంది. ఫోన్ చేసి నీ గ్యాంగ్ ని పిలవడానికేగా, రమ్మను, కుమ్మేస్తాను. ఓయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకు. నేను రంగారావు గారి కూతుర్ని. కూతురు అయితే చెప్పవే, నీ బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళుంటారు. మ్యాటర్ క్లియర్. నువ్వు ఖచ్చితంగా ఆయన కూతురివి కాదు. అబ్బా అమెరికా వెళితే కూతురు ఆఫీస్ అందంటేనే అర్థమైపోయింది నువ్వు ఆయన కూతురివి కాదని. చెప్పవే, నీ గ్యాంగ్ పేరేంటి? ఈగిల్ గ్యాంగా, చైన్ గ్యాంగా? నిజంగానే నేను రంగారావు గారి కూతుర్ని. ఎల్లవే తెంగరబుచ్చి, మంచోండి కాబట్టి వదిలేస్తున్నా. ఇంకొకడైతే పోలీసులు ఫోన్ చేసి బొక్కలో తోయించేసాడు. దొంగ సచ్చినోడా. పోతాన్రా. అవునరా, నిజంగా నువ్వు మగాడివైతే, పైన మీసం కింద మొలతాడున్నాడైతే ఇక్కడే ఉండరా, నీ పని చెప్తాను. మీసం కనిపిస్తుందిగా, మొలతాడు మీద డౌట్ ఉంటే చూపుతా. ఎల్లవే తెంగరబుచ్చి వచ్చేసింది ఊపుకుంటూ. ఇది మళ్ళీ వచ్చినట్టుందిరా బాబు. యజమానులు నశించాలి, యజమానులు నశించాలి. నువ్వా? రంగారావు డౌన్ డౌన్. ఒరేయ్, టెంట్ ఆ గేట్ మీద వేసేయండిరా. అలాగేనండి. ఇంటి ముందు ఈ టెంట్లు, టూరింగ్ ట్యాక్సీలు ఏంటి? అసలు ఏంటి నీ గొడవ? గొడవ కాదు, ఘోష. బాస్ నా ఉద్యోగం నాకు తిరిగి ఇచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేయడానికి డిసైడ్ అయ్యాను. నీ స్కీమ్ బాగానే ఉంది. ఇప్పటి నుంచి ఫుడ్ మానేసావనుకో, బాస్ వచ్చే లోపల బరియల్ గ్రౌండ్ కి వెళ్లాల్సిందే. అంటే బాస్ ఊర్లో లేరా? లేరు, 10 రోజుల వరకు రారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ ఇంట్లోకి, నీకెందుకే, ఈ ఇంటికి మనమే ఇన్ఛార్జి. ఒరేయ్, ఇప్పుడు టెంట్ వేయకండి. 4 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి ఎదురు గాని. అడ్వాన్స్ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నువ్వు కూడా అది ఎక్కెళ్ళొచ్చు కదా, డబ్బులు దానికి పక్కలోది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు? బయటకెళ్ళు. ఎక్కడికి వెళ్తాను? డబ్బులు కట్టలేదని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుండి గెంటేశారు. అయితే నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే బాస్ వచ్చేదాకా ఇక్కడే ఉండి, ఆ తర్వాత టెంట్ షిఫ్ట్ అయ్యి అప్పుడు నిరాహార దీక్ష మొదలు పెడతాను. ఈ ప్రోగ్రామ్ ఏదైనా సరే నువ్వు ఇక్కడ ఉంటాకి వీల్లేదు, వెళ్ళు. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏం చేసుకుంటావు చేసుకో. మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. గెంటు గెంటు. తాపీగా రేప్ చేసి బయటికి గెంటేసావని టీవీ 9 వాళ్ళకి ఫోన్ చేసి గొడవ చేస్తాను. అమ్మని, చాలా దారుణమైన ఐడియాలు ఉన్నాయి నీకు. రేయ్, నువ్వెవడరా? నిన్నే. ఎక్కడికి? పైకి. పైకా? ఎందుకు? నా రూమ్ కి. రూమ్ కా? ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా? బయటకెళ్ళా. ఉంది. పండు బాబు, ఇది మీలు లాగా కాదు, మీళ్ళే. మీరు వెళ్ళండి, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అనుకుంటా. వీడు నీకు తెలుసా? తెలుసు, బాస్ కొడుకు పండు బాబు. వెర్రిగొర్రెలా ఉన్నాడు. వీడు బాస్ కొడుకా? పాపం, ఆ అబ్బాయికి మతిమరుపు జబ్బు. ఇప్పుడు జరిగింది 6 గంటల తర్వాత గుర్తుండదు. గజనీ టైప్ అన్నమాట. అరగజనీ టైప్. ఓహో, బాస్ కి ఎంత వస్తుంటే ఏం లాభం? బాసు మాటలోనే ఫోన్ చేశాడు. చెప్పండి సార్. ఏం లేదయ్యా, రోజీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి రోజీ గురించా? అది ఒకసారి అరిచిందనుకో పాస్ కని, 2 సార్లు అరిస్తే టాయిలెట్ కని, 3 సార్లు అరిస్తే ఆకలేస్తుందని, 4 సార్లు అరిస్తే దాని గొంతు పోతుందని అర్థం, అంతే కదా? నీ మొహం, దానికి నిద్ర వస్తుందని అర్థం. ఓహో, ఇల్లు జాగ్రత్త. నేనుండగా ఇంటి గురించి భయం ఎందుకు సార్? సార్, ఇందాకెవరో దొంగపిల్లలు ఇంటికి వచ్చింది సార్. మీ అమ్మాయిని చెప్పి నన్ను కంగారు పెట్టేసింది. కొంపదీసి హాస్టల్ నుంచి సుప్రజగానే వచ్చిందా? సుప్రజ మీ అమ్మాయి అండి? అంటే ఎర్రగా బుర్రగా బుద్దుగా ఉంటుంది చూడండి. అవునయ్యా, అది నా కూతురే. హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నువ్వు తరివేసింది దాన్ని కాదు కదా? అబ్బాబే, నేను సరివేసింది మీ అమ్మాయిని కాదు సార్. మీ అమ్మాయి వస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోను. పువ్వుల్లో పెట్టి చూసుకోకర్లా, ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అన్నట్టుగో, మా అబ్బాయికి కొంచెం మానసికంగా బాగుండదు. సైకాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాడు. ఒకవేళ వస్తే వాడు రావచ్చు. అలాగే సార్. ఓరి దేవుడోయ్, పేరు సుప్రజ. రంగారావు గారు కూతునని ఎంత గోల పెట్టి చెప్పినా వినిపించుకోకుండా తరివేశాను.
తరివేసావా? తరివేశాను. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి. అప్పటి వరకు ఇల్లు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఇందాక వెళ్ళిపోమన్నావు. ఇప్పుడు ఉండమంటున్నానుగా. సర్లే. ఆయన ఎక్కడికి వెళ్ళిందో ఏంటో బాస్ కనుక తెలిసిందనుకో. ఇక్కడే ఉంది. ఈ వానర్లు ఎవరో. అక్క ఈ అరటిపండు తొక్కగాడ నా అల్లుడు. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నారా బుడతలో. నీ పేరేంటిరా? చింపు. ఏంటి చింపేది? నీ చొక్కానా? కాదు నీ డొక్కలు. మా అక్కకి తాళి కట్టకుండా మా ఇంటి అల్లుడు ఎలా అవుతావు బే? అవను అవనుగాక అవను. అయితే నువ్వు మా ఇంటి అల్లుడు అవ్వాలంటే మా అక్కకి తాళి కట్టాలిగా. రే తీసుకురండి రా తాళి. అక్కకి కట్టించి వీడి తెక్క కుదురుద్దాం. అబ్బా ఏంటక్క? ఇడియట్, తాళి కట్టడం ఏంట్రా? మరేం చేయమంటావు ఈ దొంగల్లుండి? నువ్వు ఉండరా బాబు. మేడం, తమరు ఎవరో తెలియక పూనకం వచ్చినట్టు ప్రవర్తించాను, క్షమించాలి. మీ నాన్నగారు నాకు ఇల్లు అప్పగించారు కదా, సిన్సియారిటీ ఎక్కువయ్యి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, మన్నించండి. ఆల్ రైట్, ఇప్పటికి వదిలినా ముందు ముందు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కొనివ్వు. ఇదిగో వచ్చేప్పుడు సూట్ కేసు తీసుకురా. అలాగే మేడం, తమరు వెళ్ళండి. రండి డెవిల్స్. అరే అత్తయ్య, మావయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా ఆ దిక్కుమాల రోడ్లో దరిద్ర బస్ ఎక్కువ వచ్చేసరికి కజ్జికాయ లాంటి శరీరాలు కారపూసలు అయిపోయాయి. దాంతో లోపలికి అడుగు పెట్టగానే చలివుడు ముద్దలా చతికిల పడ్డా. ఏతే బాగున్నావా? బాగున్నానమ్మా. ఏ సుబ్బలక్ష్మి, చాలా మారిపోయావే నువ్వు. దీని పని మీదే వచ్చామమ్మా. ఈ మధ్య ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి 2-3 రోజుల్లో అమెరికా నుంచి దిగుతాడంట. పెళ్లి చూపులు ఇక్కడ పెట్టుకుందాం, మీ నాన్నగారు కూడా ఉంటారు కదా అని వచ్చాం. ఊర్లో పూర్ణంలో కొంపలోనే ఉంటాడు అనుకున్నాం, కానీ మైసూర్ పాకలో మైసూర్లో లేడు. ఊరుకో మావయ్య. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నేనే కూర్చోపెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ప్రేమ, ఈ పనులన్నీ నీకెందుకు? నాన్న పెట్టాడుగా ఓ కొత్త మనిషిని, ఇక నుంచి ఈ పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడెప్పుడు చేయాలి మేడం? ఇదిగో మనిషికి 5 రూపాయలు ఐస్ క్రీమ్లు కొనుక్కోండి. మిగిలిన వాటితో చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనుక్కోండి. ఏంటి గురు నువ్వు ఇచ్చే ముష్టి 30కి ఐస్ క్రీమ్ ఒకసారి చేకొచ్చు అంతే. ఏదో వేలకు వేలు ఇచ్చేసినట్టు ఏదో బిళ్ళబుల్ కొట్టక ఓ 300 కొట్టు. 300? 300 ఇవ్వకపోతే ఏం చేస్తారా? అక్కడతో చెప్తా. వద్దురా బాబు, అసలు మీ అక్కడ నా మీద కోపంగా ఉంది. సుబ్బులకి అప్పుడే పెళ్ళేంటి మావయ్య? నాకన్నా 1 year చిన్నది కదా. వయసుకి చిన్నదైన బాడీ బందర్లడ్లా పెరిగిపోతుందమ్మా. పైగా పెళ్లికి తనే తొందరపడుతోంది. ఏ ఏంటి సుబ్బులు, అంత తొందర ఏంటి నీకు? ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? మనిషి మహేష్ బాబులా, మాటలు రవితేజలా, ఫైట్స్ పవన్ కళ్యాణ్లా. నీకు ఒక్కడనే తేలాక చేస్తుంటే ముగ్గురు కావాలంటావేంటే? అవును, ఈ ఊళ్ళోనే లంకంత ఇల్లుండగా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎందుకమ్మా? అక్కడుంటే మంచిగా చదువుకోవచ్చు కదా అత్తయ్య. హాయ్ సిస్టర్. హాయ్. ఎరా పండు, ఎలా ఉన్నావు? ఎవరి ఇల్లు? కర్మ, వీడికి ఇంకా మతి మరిపు రోగం తగ్గినట్లేదు. అత్తయ్య మావయ్యరా? ఓ ఎప్పుడొచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవట్లేదు. అయితే సరే, నేనే వెళ్తాను. ఏయ్ ఎక్కడికి? ఇంట్లోకి. ఇల్లు ఇట్టురా బాబు. థ్యాంక్స్. ఊరు నాయను, ఈ కొత్త గంగ ఎవర్రా బాబు? సెటిల్మెంట్ గ్యాంగా? చోటుపురం బ్యాచా? ఎవరే అబ్బాయి బెల్ల బొందిలా బాగానే ఉన్నాడు? ఇంటికి కాపలాగా నాన్న పెట్టిన మనిషి. ఓహో. రావి సుబ్బులు, పైకి వెళ్దాం. ఇతను ఎవరో గాని సైడ్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ లో ఉన్నాడే. చారు లేదు, పెరుగు లేదు, నోరు మూసుకుని రావే. కొత్త పనివాడు అన్నమాట. పనివాడు కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంట్లో ఉండే సన్నాసి పనులకు కూడా సున్నుండలాంటి సాఫ్ట్వేర్ వండి పెట్టాడనమాట మా వాడు. మీరు మాటకు ముందు స్వీట్ పేరు ఎత్తుతున్నారు, మీకేమన్నా జబ్బా? జబ్బు కాదు, నాకు డబ్బు తెచ్చే వ్యాపారం స్వగృహ ఫుడ్స్. 10 ఓళ్లలో నడుపుతున్నాను. అక్కడ వాళ్ళతో ఐటమ్స్ గురించి మాట్లాడి నోరిప్పితే చాలు స్వీట్ వచ్చేస్తుంది. స్వీట్స్ ఇంకా సరేనండి, ఇంతకీ మీరెవరో? ఆ ముందెళ్తున్న కోవాలంటి పిల్లకి మేనమావని, వెనకెళ్తున్న పూతరేకులాంటి పిల్లకి ఫాదర్. మరి ఈ పక్కనున్న మంచం మిఠాయి లాంటి అమ్మాయికి? ఆవిడ్నే అడుగు. అర్థమైపోయిందిలేండి, స్వీట్ నుంచి హాట్ గా మారిపోయారు కదా, ఖచ్చితంగా ఆవిడ మీ ఆవిడే. తెలివైనోడివి, బాగా చెప్పావు. ఈ మాత్రం తెలివితేటలు కొందరికి ఉండుంటే స్వగృహ ఫుడ్స్ ఏం కర్మ, ఈ పాడికి ఎప్పుడో 7 స్టార్ హోటల్ పెట్టేసేవాళ్ళం. కొందరు నోరు మూసుకుండకపోతే స్వగృహ కూడా చంక నాకిపోయి స్వగృహమే అమ్ముకుని అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పబోయా. ఓరు నాయనోయ్. శ్రీరామ్, వస్తున్నా మేడం.